అధ్యక్షులు హనుమాన్ కృష్ణ గారు, ఐఎంటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఐఎన్టీఎస్సి జిల్లా అధ్యక్షులు రమేష్ గౌడ్ గారు, టీఆర్ఎస్కే నాయకులు జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి గారు, అదేవిధంగా ఏఐసిసిటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజా మొహిద్దీన్ గారు, అలాగే ఈ సదస్సుకి పాల్గొన్నటువంటి మీ అందరికీ మొత్తం కార్మిక సంఘాల తరఫున సిఐటి తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున చప్పట్ల రూపంలో మరొకసారి అభినందనలు తెలియజేస్తాను. ఈ సదస్సు బాగా జరుగుతుందనేటటువంటిది నా అభిప్రాయం. ప్రారంభంలో బాలారిష్టాలు కొన్ని వచ్చినాయి, వాటికి ఏమి ఉన్నాయి, జిల్లా యూనియన్లు ఉన్నాయి. మన హద్దులు సంఘాలు వీటన్నింటినీ సరిపేసుకుని కార్మికులను ఎట్లా చైతన్యవంతం చేయాలో చూడాలి. నేను నెట్లో కొట్టి చూశాను. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో మొత్తం పాపులేషన్ 2022 వెళ్తాం, కానీ 150 మంది ఉన్నాం. 150 మంది 1,50,000 మంది బాధ్యత తీసుకోవాలంటే ఒక్కొక్క నాయకుడు, ఇక్కడ పాల్గొనేటువంటి నాయకుడు 1000 మందిని బాధ్యత తీసుకోవాలి. మీరు మిమ్మల్ని ఎందుకు ఫోన్ మాట్లాడుతున్నాం ఉన్నది కాబట్టి ఈ 50 కోట్లు వస్తే ఇది ఏమి నడిచేది లేదని అనుకోవడానికి లేదు. ఇంకా చెప్పాలంటే మనం ఈ కాలంలో కూడా 50 కోట్లు 4 వచ్చిన 2019 నుంచి 24 దాకా చూస్తే వర్కర్లు నిర్ణయించే అధికారం కాకుండా యజమానులు ప్రభుత్వాలు నిర్ణయిస్తాయట. ఇట్లాంటి అరాచకాలు చాలా ఉన్నాయి. భారతదేశంలో భారతీయ మజ్దూర్ సంఘ్ ఏదైతే బిఎంఎస్ ఉందో దానికి అడ్రస్లు లేవు. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారంటే ఎర్ర జెండాలు చూసి భయపడుతున్నాడు. మీరు అనుకుంటున్నారు 3 సార్లు అధికారంలో వచ్చారు కాబట్టి వాడేం భయపడతలేడు అనుకుంటున్నారు. వాడు భయపడుతున్నారు. అయితే వాడికి ఇంకో దారి లేదు. మనం దిగుతున్నాం మనం అనుకుంటున్నాం. కోట్లాది మందిలో విషం చిమ్మేదానికి బిఎంఎస్ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే వాళ్ళు చర్చ మొదలు పెట్టారు. ఇప్పుడన్నీ బాగున్నాయి అంటున్నారు కదా. వేతనం నిర్ణయించుకునే అధికారం ఎవరికి ఉండాలా? వర్కర్కి ఉండాలా? వర్కర్ సంఘాలకు ఉండాలా? అది కాదట. ప్రభుత్వాలు యజమానులు అనుకుంటే చేయొచ్చట. ఈ భూమి మీద యజమానులు ప్రభుత్వాలు అనుకొని కార్మికులు జీతాలు పెంచి చరిత్ర ఎక్కడ ఉన్నదా? ఎక్కడా లేదు. కాబట్టి మరి బిఎంఎస్ వాళ్ళు కాదలుచుకొని చెప్తున్నారా? అందుకే చూడండి, ఇప్పుడు 50 కోట్లు మంచిగా అంటున్నారు. మాకు అక్కడక్కడ అడుగుతున్నారు బిఎంఎస్ అనుబంధ సంఘాలు మాతో కలిసి రావచ్చా? వద్దంటున్నాం. ఎందుకంటే ఇప్పటి నుంచి రమ్మంటే దీన్ని ఎట్ట చెడగొట్టాలని చూస్తారు. కానీ బిఎంఎస్ సంఘాలు కూడా కొంతమంది కార్మికులు ఉన్నారు. వాళ్ళ సమ్మెలో పాల్గొవాలా లేదా? ఇప్పుడు ఉదాహరణకు నిజామాబాద్ జిల్లాలో ఒక 500 మంది బిఎంఎస్ కార్మికులు ఉన్నారనుకోండి. వాళ్ళ సమ్మె చేయొద్దంటామా? చెయ్యాలి. ఆ రోజు సమ్మె చేయాలి. కానీ మీతో కలిసి మాకు కార్యాచరణ లేదని చెప్తున్నాం. ఎందుకు కార్యాచరణ లేదు? మొత్తం బీజేపీ విధానాల మీద మేము పోరు చేస్తుంటే ఆ పోరుకు అడ్డం పడే పాత్ర మీది. అందుకు మేము వద్దంటున్నాం. అంతమించి ఆ సంఘం వెనకాల కార్మికులు మేము వద్దంటాలేం. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, రేపు సమ్మెలో మన జిల్లాలో ఉన్నటువంటి లక్షలాది మందిని కదిలించాల్సిందే. కార్మికులందరినీ కదిలించాల్సిందే. ఏదైతే 4 లేబర్ కోట్లు అంటున్నాడో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో అమలు చేయకుండా ఆపాల్సిందే. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూల్స్ తయారు చేసింది, కానీ కేసీఆర్ గారు అమలు చేయకుండా ఆపిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వంతు వచ్చింది. దీనికి మళ్ళా మా చార్యను అక్కో బాధపడాల్సిన అవసరం లేదు. తండ్రి గిరిజన 15 తరగతుల పిల్లల్ని మైనారిటీ పిల్లల్ని ఎట్లా చదువు దూరం చేస్తాం? అందుకని ఆ నూతన విద్యా విధానానికి మనకి ఐసిడిఎస్ కి సంబంధం ఉన్నది. ఈ రోజు అంగన్వాడీ వ్యవస్థ నడుస్తున్న ఐసిడిఎస్ ఏదైతే ఉన్నదో ఆ ఐసిడిఎస్ వచ్చే పిల్లలందరూ తండ్రి గిరిజన పిల్లలే వస్తున్నారు. అందుకని ఈ రకంగా నువ్వు స్కీముల్ని బలహీనపరిచి బడ్జెట్ పెంచకుండా అన్యాయం చేస్తూ ఎవరైతే యాత్రిక జమ్మూ కాశ్మీర్ వెళ్ళారో ఆ పర్యాటకుల్ని 27 మంది 22 మందిని కాల్చి చంపేశారు. ఇప్పుడు మొదలు పెడుతున్నాడు, మేము వదిలే సమస్య లేదు, ఎవరిని వదిలే సమస్య లేదు అంటున్నాడు. ఇప్పుడు అదొక ఘటన. నిజంగా ఇది నిన్న జరిగింది కాబట్టి ఏ రోజైనా మనం మనిషి చనిపోతే సానుభూతి ప్రకటిస్తాం. మానవత్వం ఉన్నవాళ్ళని, అందులో మనం కార్మిక వర్గం కోసం పనిచేసేవాళ్ళని. కానీ నరేంద్ర మోడీ లేదా అమిత్ షాలు చేసే ఆ కన్నీరు ఏదైతే ఉందో అది మొసలి కన్నీరు, అది దొంగ కన్నీరు, దొంగనాడు. అయితే మరి నేను సరిపోవడానికి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించొద్దా? దాన్ని మనం ఏం వద్దంటం లేదు. కానీ ఇప్పుడు తమాషా ఏంటంటే దీన్ని అడ్డం పెట్టుకొని ఇంకా చాలా రోజులు దీని డ్రామా నడిపేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఉగ్రవాదం ఎందుకు పెరుగుతూ ఉన్నది? పేదరికం పెరుగుతుంది భారతదేశంలో. పేదరికాన్ని వదులుతాయి. నువ్వు చెప్పేవే జమ్మూ కాశ్మీర్ విడిపోతే జమ్మూ కాశ్మీర్ని ఏదైతే ఆ 370 ఆర్టికల్ నేను రద్దు చేసిన తర్వాత దానికి రాష్ట్ర ప్రభుత్వం వస్తే ప్రజాస్వామ్యం వస్తుంది అన్నాడు. ఈ రోజుకి ఇటువంటి జమ్మూ కాశ్మీర్లో ఇంత ముందు కంటే అన్యాయమైన పరిస్థితున్నది. అక్కడ ఉగ్రవాదం ఈ 5 ఏళ్లలో తగ్గలే.
కానీ నేను రాష్ట్రం ప్రకటిస్తే రాష్ట్రం ఏర్పాటు చేస్తే అవన్నీ సఖ్యంగా తయారవుతాయని ఏం కాలేదు అది. దాని ఫలితంగానే నిన్న జరిగిన ఘటనలు కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. అమిత్ షా గారు మొన్న ఒక నాటకం చేశాడు. ఏమని? ఏది నక్సలిజాన్ని, నక్సలైట్ చనిపోతే మాకేమైనా ప్రేమ ఉండదా, మాకేమైనా బాధ ఉండదా అని చెప్తున్నాడు. ఇది ఎప్పుడు వారం క్రితం. నిన్న ఏం మొదలు పెట్టాడు? నక్సలిజాన్ని, ఉగ్రవాదాన్ని అంతం చేసేదాకా నేను నిద్రపోను అంటున్నాడు. అందుకే మొన్న జరిగినటువంటి బడ్జెట్ లో అత్యధిక బడ్జెట్ మనకి తిండి గింజలు ఇవ్వడానికి, వ్యవసాయానికి బడ్జెట్ పైసలు కేటాయించడం, కానీ ఉగ్రవాదాన్ని